ఫేక్ కంపెనీలు చాలా ఉన్నాయి. ముందు మనకు ఒరిజినల్ 500 నోట్ ఎలా ఉంటుందో తెలిస్తే డూప్లికేట్ నోట్ చేస్తారు. 500 నోట్ ఒరిజినల్ ఇలా ఉంటుంది అని మనకు తెలుసు కాబట్టి ఒక నోట్ కొంచెం తేడా ఉంటే డౌట్ వచ్చి పోయి అడుగుతున్నాం, ఇది కొంచెం తేడా ఉంది. అవునా? అసలు ఒరిజినల్ ఎలా ఉందో తెలియకపోతే ఏది చూస్తే అదే ఒరిజినల్ అనుకుంటారు, లేకపోతే ఏది చూసినా అదే ఫేక్ అనుకుంటారు. చేస్తారు. నకిలీ విత్తనాలు ఎవరు ఎక్కడే గుర్తుపడతారు? బాగా విత్తనాలు అలవాటు ఉన్నటువంటి రైతు చూడమని చెప్పారు, ఇవి పండవు ఇవి వేస్ట్ అని. అవునా కదా? ఎప్పుడు ఒక హోటల్లో తినే పర్సన్ ఒకసారి తినేసినా మాస్టర్ చేంజ్ చేయడానికి హోటల్లో వెళ్ళాడు. ఎందుకంటే తినే ఫుడ్ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఆ టేస్ట్ చేంజ్ అనేది ఎవరు గుర్తుపడతారు? ఏమంటే అంతకుముందు రెగ్యులర్ గా ఒరిజినల్ టేస్ట్ చేసుకోండి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ పాయింట్ లో ఏం జరుగుతుందంటే ఒరిజినల్ కాన్సెప్ట్ చాలా మందికి మొత్తం అవగాహన లేకపోవడం వల్ల పైసల నుంచి జాయిన్ అవుతున్నాను, లేకపోతే పైసల నుంచి అవాయిడ్ అనేది అది చేయొద్దు. అంటే మీరు ఏంటో అర్థం కాదు. నెక్స్ట్ 15 minutes రెడీయా? లోపల ఎక్కడ కరాలు సార్ కొంచెం సింపుల్ అర్థమయ్యే ముందు డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రకు తెలవాలి, ఎంత పాత తెలవాలి. 1920లో అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో స్టార్ట్ అయిన కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. కాలిఫోర్నియా విటమిన్స్ అనే కంపెనీ పేరు మీద న్యూట్రలైట్ సప్లిమెంట్ అనే ఒకే ఒక ప్రోడక్ట్ 1920లో అమెరికాలో స్టార్ట్ అయిన కాన్సెప్ట్ మన భారతదేశంలోకి అమెరికన్ కంపెనీ ద్వారా ఇండియాకి రావడం జరిగింది. 1996లో 1996లో మన భారతదేశంలోకి బిజినెస్ వచ్చింది. వచ్చిన తర్వాత 2013లో జనాన్ని మోసం చేసేటటువంటి ఇండస్ట్రీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, స్కీమ్లు ఏవైతే ఉన్నాయో, జనాల దగ్గర డబ్బులు కట్టించుకొని చేతుల మీద మాయమాటలు చెప్పి 10 రూపాయలు కడితే 3 ఇంతలు అయితే, ఇద్దరు జాయిన్ అయితే 4 ఇంతలు అయితే అనే స్కీమ్ అన్నింటినీ 2013లో ఇండియన్ గవర్నమెంట్ పూర్తిగా బ్యాన్ చేసింది. వాటన్నింటి స్కీమ్ అంటూ బిజినెస్ మోడల్ కాదు, రైట్? ఇప్పుడు 2013లో స్కీమ్ లో పనిచేసిన అదే గవర్నమెంట్ 2016 సెప్టెంబర్ 9వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఒక 13 పేజీల గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్లైన్స్ మీకు గూగుల్లో దొరికితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హిందీలో, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవడం జరుగుతుందా? ఇప్పుడు చాలా వస్తాయి గూగుల్ ట్రాన్స్లేట్, చాట్‌జీపీటీ అవన్నీ తెలుగులో కూడా జరుగుతుంది. సో 13 పేజీల మార్గదర్శకాలు ఇచ్చారు 2016. ఈ 2013లో పనిచేసిన దగ్గర నుంచి 3 సంవత్సరాల దాకా వేరే దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంది? నిజంగా ఈ జనాన్ని మోసం చేసేదినా? ఒకవేళ మోసం అంటే వేరే దేశాల్లో ఎందుకు నడుస్తుంది, మన దేశంలో మాత్రమే ఎందుకు మోసం అవుతుంది చేయలేదు అని చెప్పి స్టడీ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైన పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ చేస్తున్నాయి, కానీ దాని పేరు చెప్పుకొని ఫేక్ కంపెనీలు చాలా జరుగుతున్నాయి. ఫేక్ కంపెనీలు అంటే స్కీమ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే స్కీమ్ కాదు, ఇది ఒక బిజినెస్ మోడల్. ఇది జనాలకు అర్థం కాకనే మోసపోతుంది. కాబట్టి వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఫస్ట్ గవర్నమెంట్. గవర్నమెంట్ వెళ్ళి అప్పటిదాకా సర్క్యులర్స్ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు దాకా అప్పుడు ఒక గైడ్లైన్స్ వచ్చినాయి. దాని తర్వాత లాక్డౌన్ లో నా ఒక్కరి సాలరీ ఎఫెక్ట్ అయినా చాలా మంది జీవితాలు ఎఫెక్ట్ అయ్యారు. ఈ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఇంకేమైనా చేయాలి, వేరే ఆదాయం కూడా ఉండాలని ఆలోచించలేదు. అట్లా ఆలోచించిన దానివల్ల కొంతమంది అట్లా ఆలోచిస్తే ఒక 20 నుంచి 30 మంది డైరెక్ట్ సెల్లింగ్ వైపు రావడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం చెప్తున్న ఇటువైపు రావడం మొదలైతే మంది ఎక్కువ వస్తుందంటే మోసాలు పెరుగుగా తగ్గుతాయి, జరిగే ఛాన్సే ఎక్కువ ఉంది. కాబట్టి 2021 అంటే లాక్డౌన్ హిట్ చేసిన ఇమీడియట్ గా 2021 డిసెంబర్ 28న మళ్ళొకసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక గెజిట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ గెజిట్ వచ్చిన తర్వాత చాలా కంపెనీలు ఆగిపోయింది, ఫేక్ కంపెనీలన్నీ ఆగిపోయింది. సార్ మొత్తం ఆగిపోయిన చెప్తున్నారు లేవంటే 100% చచ్చిపోయిన దాకా మంచి చెడు అన్నింటిలో గుడ్గా బంద్ చేసి లేదా నడుస్తూనే ఉంది. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ ప్రకారం ఏది ఉంది ఏది ఫేక్ కంపెనీ మనకు అర్థం కావాలి. అవునా కాదు? ఏది ఉందో తెలియాలంటే ముందు మనకు ఒరిజినల్ ఏందో తెలియాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ యొక్క చరిత్ర ఇది. 1920 అంటే ఇక్కడ కూర్చొని మన వ్యవహారం కూడా పుట్టక ముందు ఇండస్ట్రీ మొదలైంది. భారతదేశంలో స్వతంత్రం రాకముందే ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వెస్టీజ్. వెస్టీజ్ మొదలైంది 2004లో. ఈ కంపెనీ గురించి కొద్దిగా మాట్లాడారు. ముందు ఇండస్ట్రీ గురించి తెలియాలి. సార్ రియల్ ఎస్టేట్ అంటే ఏదో అర్థమైతేనే శ్రీరామ్ రియల్ ఎస్టేట్స్ మంచిదా కాదా తెలుస్తుంది. హోటల్ బిజినెస్ ఏదో తెలిస్తేనే ఉడిపి హోటల్ మంచిదా అయ్యంగారు మంచిదా అర్థమైంది. అవునా కదా? ముందు హోటల్ అనే పేరుకి అర్థం తెలుపుకుంటే తినాలి అది పడుకునే అర్థం కాదు. అవునా కదా? డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ కాన్సెప్ట్ అర్థమయ్యాక వెస్టింగ్ మంచిదా కదా మీకు రైట్. అయితే ఇది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క చరిత్ర. మన తెలంగాణలో కూడా 2018 నవంబర్లో గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ 2016, స్టేట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది 2018. మన స్టేట్ గవర్నమెంట్ కూడా మొన్న కూడా సెప్టెంబర్ 13వ తారీఖు 2024లో ఇద్దరు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ వైపు నుంచి
వీళ్ళతోటి FIDSA ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ద్వారా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కమిటీ తాజ్ డెక్కన్ హోటల్లో ఆ మీటింగ్ జరిగింది. గవర్నమెంట్ వైపు నుంచి వచ్చినటువంటి జేఎస్ రంజన్ సార్ ఏం చెప్పిందంటే డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన అందరూ పోయారు. ఏం చెప్పారు అంటే, సార్ మీరు జనాలకు వెళ్ళి నీ కార్ వస్తుంది, నీ లక్ష్యం వస్తుంది, నీ లైఫ్ మారుతుంది, నీ పిల్లలు తెలియజేయచ్చు, నీ పిల్లలు మంచి స్కూల్లో చదివేయచ్చు, కోట్ల సంపాదించవచ్చు, ఫ్లైట్ ఎక్కిపోవచ్చు, ఈ అరచేతులు వైకుంఠం చూపించే మాటలు తగ్గించండి. జనాల దగ్గరికి వెళ్ళి ఆ మాటలు చెప్పుకోండి. ఫస్ట్ బిజినెస్ ఏదో అర్థమైందో చెప్పండి, డబ్బు ఎలా వస్తుందో అవగాహన కలిగించేలా మాట్లాడండి అని చూపించారు. 2024 2021 నుంచి అదే పని చేస్తాం. ఇప్పటిదాకా 600 లక్షల మంది నేను బిజినెస్ పెట్టాను. ఏపీ, తెలంగాణలో, తమిళనాడు, కర్ణాటక కూడా ఉంది. కానీ ఒక్క వ్యక్తిని కూడా మీరు జాయిన్ అవ్వండి అని నేను అడగను కూడా. ఎందుకు అడగను అంటే బిజినెస్ లో దమ్ము ఉంది, నీ దగ్గర ఆకలి ఉంటే బిజినెస్ ఏదో నీకు అర్థమైతే నువ్వే ఊరుకొస్తావు. అవునా కదా? అందుకని ఎవరు బతకలేకపోయారు, మిమ్మల్ని కూడా బతకాలి. అందుకే కొంచెం డిస్టర్బ్ అవుతూ కూర్చోండి అని చెప్పేది ఎందుకంటే ఇది అర్థమైతే ఇంటికి పోయి మీరు ఆలోచిస్తారు. మీరు చేసినా చేయకుండా వేరే వాళ్ళకన్నా ఒక్కొక్క వ్యక్తిని బిజినెస్ లో మనం నిలబెట్టామంటే వాళ్ళ తరం మొత్తం నిలబడుతుంది. రైట్, అదేంటో అర్థం చేసుకుని ఇప్పుడు నేను డేట్లు, అఫీషియల్ డాటా, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు దీనికి గైడ్లైన్స్ ఇచ్చారు, ఇవన్నీ చెప్పినా కొంతమంది చదువుకుంటూ ఉంటారు కాబట్టి ఇంటికి పోయి సెర్చ్ చేసుకుంటారు. వీడియో కొంతమంది వీడియో కూడా తీసుకుంటారు కాబట్టి ఇంటికి పోయి వాళ్ళు మళ్ళీ